Who are you? తెలియదు ఓన్లీ వర్డ్ పతా హై. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో రోజు 29th డే. ఎట్లైనా తమిళనాడు వచ్చినా కాబట్టి యూనియన్ టెరిటరీ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి పాండిచ్చేరి రీచ్ అయిపోయినా నిన్న నైటే. పాండిచ్చేరి రీచ్ అవ్వాలంటే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ఫస్ట్ విల్లుపురం జంక్షన్కి వెళ్ళాలి. విల్లుపురం జంక్షన్ నుండి పాండిచ్చేరి రావాలి. పాండిచ్చేరి రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే 2000, 3000, 4000 అడిగిర్రు రూమ్ స్టే చేయడానికి. అసలు నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఏం అర్థం కాలేదు. గూగుల్ ఓపెన్ చేసి నియర్ బై హాస్టల్స్ ఏమైనా ఉంటే సెర్చ్ చేసిన, అప్పుడు ఈ హాస్టల్ దొరికింది. విల్లా ఒలివియా వ్యాలంటైన్ హాస్టల్. వెబ్సైట్లోనే బుక్ చేసుకున్నాను అనమాట. షేర్డ్ డార్మెటరీస్ పర్ నైట్. యాక్చువల్లీ 24 అవర్స్కి 324 రూపీస్. కానీ నేను నిన్న నైట్ వచ్చినా కాబట్టి కంపల్సరీ ఈరోజు చెక్అవుట్ చేయాల్సిందే మార్నింగ్ 10కి. ఇవే షేర్డ్ డార్మెటరీస్. ఇవి సపరేట్ అనమాట, గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్. బాయ్స్కి పైన ఉన్నట్టుంది. అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా, అటాచ్డ్ ఒకటే వాష్రూమ్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అంత బాగుంది. ఒక్క రూమ్లో 5 బెడ్స్ని సెట్ చేసిర్రు. బాగుంది, మంచిగా ఉంది. వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. యాక్చువల్లీ ఇది ఒక ఇల్లు అనమాట. ఇంట్లో వీళ్ళు ఇట్లా చేసిర్రు. దీని పేరేమో ఉంది, ఏమో చెప్పిండు అన్న, నాకు గుర్తులేదు. ఇంకోటి ఉంటుంది అర్జున్ ఎట్టున్నాడో ఏడున్నాడో కనిపిస్తలేడు. అర్జున్ తల్లి, అర్జున్ ఏది? ఇదిగోండి, ప్యారెట్స్ కూడా ఉన్నాయి. ఈ హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది చూడు ఎట్లా వస్తుందో. ఇది సెకండ్ ఫ్లోరు, మేబీ బాయ్స్కి అనమాట. ఇక్కడ ఇది మొత్తం పైన కాటేజ్ స్టే కూడా ఉన్నట్టుంది, కానీ మెయింటెనెన్స్ లేక ఖరాబ్ అయిపోయింది మొత్తం. వాష్రూమ్ ఐ థింక్. నా ఫేస్ అయితే నల్లగా అయిపోయింది, తిరిగి తిరిగి దారుణంగా కర్రెబోక్ అయిపోయినా. దీని పేరేం పేరో చెప్పి నాకు గుర్తు రావట్లేదు అసలుకి. అర్జున్ ఏడి? ఓయ్ అర్జున్ ఎక్కడ? అర్జున్ ఎక్కడ అంటే యాక్చువల్లీ 10 o'clockకే అనమాట చెక్అవుట్. టైం అవుతుంది, ఇంకా వెళ్ళిపోవాలి. టైం అయిపోయింది కాబట్టి రూమ్ వెకేట్ చేస్తున్నా. అన్నకు చెప్పేసిన లగేజ్ ఇక్కడనే పెడతా, ఈవినింగ్ తీసుకుంటా అని చెప్పేసి. మళ్ళీ లగేజ్ అంతా మోసుకొని నేను మళ్ళీ రైల్వే స్టేషన్కి పోయి క్లాక్ రూమ్లో పెట్టాలన్నా కూడా మళ్ళీ రైల్వే స్టేషన్ పోవాలి. అందుకని చెప్పేసి లగేజ్ అక్కడనే పెట్టేసిన. లగేజ్ ఈ అర్జున్ ఇక్కడ ఉన్నాడు చూడండి. ఎటు పోయినావురా ఇంతసేపు? ఏయ్ ఇది చూడు అర్జున్. నిన్న నైట్ వచ్చినప్పుడే ఇది ఫుల్ ఆడుకుంది నాతో. నా గోర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. గోర్లకు భయమైంది కానీ మంచిగా ఆడుకుంది. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ కూడా ఉన్నాయి ప్యారెట్స్. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్, మేము ఉండేది సెకండ్ ఫ్లోర్. ఆకలి అవుతుంది, ఫస్ట్ అయితే పోయి తినాలి. లొకేషన్ పెట్టుకొని పోవాలి. ఇంకా ఎటు పోతానో నాకే తెలియదు. జోబులో చేయి పెట్టుకొని పోతానే ఉంటాయి. ఇంకా ఏక్ హోటల్ भी नहीं है, बस यही है. आपको ये सब ज़्यादा मिलेगा.
क्या वो हाँ ड्रिंक वगैरह सब मिलेगा मैं హైదరాబాద్ से అసలు వీళ్ళు ప్లెయిన్ దోశ ఇయ్యరంట నా కోసం ఇంకా నాన్ వెజ్ తినానని చెప్పేసి ప్లెయిన్ దోశ ఇచ్చింది కడుపులో ఏదన్నా పడిన తర్వాత నడుస్తే మస్తు ఉంటుంది తిన్నా కాబట్టి జర మంచిగా నడవచ్చు హలో ఇండియా అప్పుడప్పుడు ఇట్లా హాయిలు బాయిలు చెప్పేటళ్ళు కూడా కనిపిస్తుంటారు యాక్చువల్లీ ఇటు సైడ్ అనుకుంటా ఫ్రెంచ్ కాలనీ అట్ట ఇట్ట లొకేషన్ మళ్ళీ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ డాల్ఫిన్స్ అయ్యో బ్రిడ్జ్ అంతా కూలిపోయిందండి అరే అక్కడ బ్రిడ్జి కనిపిస్తుందా ఒకటి అయ్యో అంతా డ్యామేజ్ అయిపోయినాయి దారుణంగా షిట్ అది సన్సెట్ పాయింట్ అన్నమాట అక్కడి నుండి మంచిగా కనిపిస్తుంది అందుకే అనమాట అది కన్స్ట్రక్షన్ చేసింది కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్ అయినా బీచ్ అంతేం బాగాలేదు మళ్ళీ ఉంది ఇదే రాక్ బీచ్ పాండిచ్చేరిలో రాక్ బీచ్ సాయంత్రం అయితే బాగుంటుంది చల్లగా पानी में नहीं जाना है हाँ పాప మా నీళ్ళలో పోయి ఆడుకుందాం అనుకోర్రు కానీ బుడ్డోడు చూడండి ఎట్లా చూస్తుండు ఇదే అనమాట రాక్ బీచ్ ఏడ చూసినా రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది రాక్ బీచ్ అనమాట అలలు దారుణంగా వస్తుంది అంకుల్ వాళ్ళందరూ ట్రిప్కి వచ్చినట్టున్నారు మంచిగా ఫ్రెష్ అయిపోయి బీచ్కి వచ్చారు गांधी स्टैचू अभी आगे जाना है कितना डिस्टेंस 1.5 शायद 1.5 हाँ टाइमिंग वॉकिंग डिस्टेंस 10 मिनट्स 1.5 10 मिनट्स कौन सा स्टेट है महाराष्ट्र హైదరాబాద్ తెలంగాణ తెలుగు వస్తుంది మీకు కూడా తెలుగు వస్తుందా మరి మహారాష్ట్ర అన్నారు ఇప్పుడు అచ్చా ఓకే అక్కడ పోయి సెటిల్ అయిపోయారా మరి ఇంత పొద్దున వచ్చారు బీచ్కి అవునా నాకు ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది డెత్ యానివర్సరీ ఓకే గద్వాల్ జోగులాంబ గద్వాల్ సిద్దిపేట దగ్గర ఇక్కడ ఎందుకు వచ్చారు తాత మరి జస్ట్ ట్రిప్ కా చూడనికే తాత ఇష్టం సడన్ గా ఫీల్ అయినట్టున్నాడు అంకుల్ పాపం తమిళ్ తెలియదు కొంచెం తమిళ్ తెలియదు తెలియదు ఓన్లీ వర్డ్ పతా హై ఉషా కిరణ్ నైస్ టు మీట్ యు nice to meet you थैंक यू बाय 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 ओके बाय आप घूमने के लिए आया है who are you what the fair get you are myself usha kiran yeah myself arun क्या video का video hi मैं arun this is raja surya राजा दिलीप
సూర్య సూర్య దిలీప్ ఓకే RTM Dilip. Native place. ఆర్టీఎం క్యా ఆర్టీఎం This area. ఓకే Short nickname. ఓకే Short name. You name? Native place. ఉషా కిరణ్ Usha Kiran. Native place. Native place. నేటివ్ ప్లేస్ హైదరాబాద్ हाँ You only. नहीं मेरा फ्रेंड्स है हाँ वही. रूम Enjoy your journey. ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్ గురించి అడిగారు కదా, ఒక్కరున్నారా ఫ్రెండ్స్ ఉన్నారా అని అంటే ఒక్కరున్నారని చెప్పొద్దని ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పిరా. ఇది సేఫ్టీ కోసం ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారంటే రూమ్లో అని చెప్పేసినారు. ఇంతసేపు రాక్ బీచ్ చూసిరు కదా, దీనికి స్ట్రైట్గా ఒకటి ఇదో ఇంత వైట్ బిల్డింగ్ అనిపిస్తుందా, ఈ వైట్ బిల్డింగ్ పేరేం కనిపిస్తుంది, చాలా హోటల్స్ ఉన్నాయి ఇందులో. దీని పక్కకే ఒక గల్లి ఉంటుంది. ఇక్కడ నుండి ఫోర్త్ గల్లీ వరకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫ్రెంచ్ కాలనీ అనమాట. కలర్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇది ఇక్కడ కూర్చున్న సెక్యూరిటీ అంకుల్ చెప్పిండు. ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తున్నా. సెకండ్ రైట్. ఓకే, కొన్ని కలర్ ఇల్లులు మంచిగానే ఉన్నాయి, కానీ అన్నీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ గల్లీ, సెకండ్ గల్లీ, థర్డ్, ఫోర్త్ గల్లీ వరకు వచ్చిన మంచిగా ఉన్నాయి. ఫొటోస్కి అయితే బాగుంటుంది, ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది, నాలుగంటలకి. కానీ నాకు ఇప్పుడు ఫొటోస్ తీసేటోళ్ళు ఎవరు లేరు. ఇదైతే ఫ్రెంచ్ కాలనీ, పుడుచేరి ఫ్రెంచ్ కాలనీ. నా ఫేవరెట్, లైఫ్లో కొనాల్సిందే కంపల్సరీ ఇది. చూద్దాం కొంటామో కొనమో. కాకపోతే రెడ్ కలర్ కాదు, బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్, ఏకదమ్ ఉంటుంది. నాలాగానే సోలో ట్రావెలర్ అనుకుంటా, ఒక్కడే వచ్చి ఫీల్ అయిపోతుండ నేచర్ని. ఏ ఒక్క బీచ్ మంచిగా పెట్టారు, గబ్బులు అయిపోయిస్తారు మొత్తం. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఇక్కడ ఈ రాక్స్ ఉన్నాయి కదా, లాస్ట్ ఎండింగ్ వరకు, అక్కడి వరకు రాక్ బీచ్ అన్నమాట. ఇటు లెఫ్ట్ సైడ్ అంతా ఫ్రెంచ్ కాలనీ. బీచ్ మ్యాజికే వేరు. పొద్దంతా కూర్చోవచ్చు ఈడ, అలల సౌండ్ వినుకుంటా, వేవ్స్ చూసుకుంటా, మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంది పాండిచ్చేరి కూడా, ప్రశాంతంగా, ఏ న్యూసెన్స్ లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. గోవా లాగా అయితే అస్సలు లేదు, చాలా మంచిగా ఉంది. 100% బెటర్ గోవా కంటే. కానీ బీచ్ వాటర్ గలీజ్ ఉన్నాయి, నీట్గా ఉంటే ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇక బీచ్ కాబట్టి గలీజ్ ఉన్నా మంచిగా ఉన్నా ఆడుకుంటారు ఎట్లయినా కానీ. కానీ గోవా కంటే బెటర్ 100%. చాలా క్రౌడ్ ఉంటారు గోవాలో అయితే. ఇక్కడ చూడండి ఖాళీ. ఈవినింగ్ టైం ఉండొచ్చు కానీ మరి అంత న్యూసెన్స్ అయితే లేదు, చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది. ఎండ్ పాయింట్ కదా, ట్రాఫిక్ న్యూసెన్స్ అట్లేం ఉండదు అని అనుకోవచ్చు. మరి గోవా కూడా ఎండ్ పాయింట్ అట్లంటే. కానీ గోవాలో చాలా చాలా ట్రాఫిక్ న్యూసెన్స్
అంత దిమ్మ ఖరాబ్ ఉంటుంది. ఈడ ప్రశాంతంగా ఉంది. మంచిగా పాండిచ్చేరి వచ్చి 1 డే సరిపోతుంది చెప్పాలంటే. ఓల్డ్ లైట్ హౌస్. హైదరాబాద్ సార్. తెలియదు, ఓన్లీ వర్డ్ పతా హై. தெரியாது, பேசு, சாப்பாடு, காசு, தங்கச்சி, அண்ணா, எல்லாருக்கும் நமஸ்காரம், நன்றி. और कैसे है बोले तो क्या बोलते, कैसे है, कैसे है ना, நல்லா இருக்கு. ఒక్కటే రిస్ట్రిక్షన్ ఏంటంటే కిందకి వెళ్ళొద్దు, వాటర్లో ఆడుకోవడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ పైనుండే చూడాలి, పైనుండే ఫొటోస్ దిగాలి. అదే వేరే దగ్గర అయితే బీచ్లలో అట్లా ఉండదు కదా, అదొక్కటే రిస్ట్రిక్షన్ ఇక్కడ. అంటే ఇంత దూరం వచ్చి బీచ్లో ఆడుకోనికనే కాబట్టి అదే, లేకపోతే వేస్ట్. కానీ మంచిగా ఉంది వ్యూ చూడడానికి, ఫొటోస్ దిగడానికి, ప్రశాంతంగా ఉండడానికి. ఇక్కడ కూడా ఉంది బోర్డు, స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్. మీరు తెలుగువా ఏమన్నాడు ఆయన? లోపలికి పంపట్లేడా? 2 days బిఫోర్ చనిపోయారా? 20 days బిఫోరా? అందుకే అలో చేయట్లేడా? అయ్యో, ఎందుకు? చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ఛానల్ నేమా? ఉషా కిరణ్. ఎక్కడి నుండి మీరు? కడపనా? ఓకే. మీరు నలుగురే వచ్చిరా? అయిపోయిందా? ఎప్పుడు వచ్చిర్రా ట్రిప్? నిన్న. ఈరోజు రేపా? రేపటి వరకు. అర్థం కాలే. ఇంట్లో పాండిచ్చేరి. చెన్నై ఎక్కడ ఉంది? పక్కకే కదా, ఏం కాదు. అయ్యో, మరి చెన్నై అని చెప్పేసి వచ్చిర్రా? మరి ఈ వీడియో కూడా పెడతాగా ఇప్పుడు నేను? తీస్తున్నా ఆల్రెడీ, ఇది పెడతా కదా వీడియోలో నేను. హ్యాపీ. ఫుడ్ గురించి తెలుగు వాళ్ళు అయితే అసలు బతకలేరు, తమిళ వాళ్ళే ఇక్కడ బతికేదంతా ఆఫ్రికన్స్ ఎవరు లేరు. వాళ్ళు చెప్తే ఎవరు లేరు. ఇక్కడ తెలుగు మాట్లాడదామా అంటే నువ్వు చెప్తే ఎవరు దొరకలేదు. అందరు తమిళ్లో బాగుతారు, నేను మాట్లాడేది ఇంగ్లీష్ అర్థం కాదు, హిందీ అర్థం కాదు, తమిళ పాండిచ్చేరి వద్దనే వద్దు. ప్రశాంతంగా ఉంది కానీ ఫుడ్ లేదు అసలు. కనీసం వస్తే తమిళ వచ్చిన వాళ్ళతో రావాలా? తమిళ వచ్చిన వాళ్ళైతే రావాలా? సరే వెళ్దామా తినడానికి? ఇప్పుడేం దొరుకుతుందో తినడానికి. ఇంకా కనీసం స్నాక్ పాయింట్స్ కూడా లేవు ఎక్కడ. స్నాక్స్ అంటే సిగరెటా? కొడతా. నేను పొద్దున దోశ తిన్నా. దొరికింది అక్కడ ఒక దగ్గర దొరికింది. అంతేం లేదు, పులిసిపోయింది బాగా.
నీ పేరు పూర్ణనా? నీ పేరు? నా పేరు నవదీప్. నవదీప్. బిల్వంత అంటే అంటే వాళ్ళ నాన్న పేపర్ బిల్లు కట్టేప్పుడు వాడు పుట్టినాడు, ఇంకా సర్లే అని చెప్పి. నీ పేరు? ప్రీతం. ఓకే. అందరిది కడపనేనా? కడపనా లేకపోతే పక్కన? నేటివ్ కడప. లోకల్. ఇక్కడ కూడా రెస్టారెంట్ ఉంది కానీ మొత్తం నాన్ వెజ్ ఉంది. ఇడ్లీ ఉందంట, దోశ, మొత్తం నాన్ వెజ్ రాసిరుగా ఇక్కడ టుడే స్పెషల్ అని. అక్కడ పెడతారు కానీ ఇక్కడ ఏవి రాస్తారో అవే ఉంటాయి. మీరు అరుణాచలం నిన్న వెళ్ళారు కదా అరుణాచలం, ఈరోజు తింటే ఏమవుతుంది? ఓకే, ఇంటికి పోయేదాకా తినొద్దా? అంటారు. మీరు 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసిరా? ఇంకా డబుల్ చేసాం. వాడి రూట్ తెలియక తిప్పించోడు, తిప్పి 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 వేసిండోడు. అయ్యో, ఎట్లయింది మరి అరుణాచలం దర్శనం? గుడిలోకి పోలేరా? ఎందుకు? అంత దూరం పోయి గిరి ప్రదక్షిణ చేసి ఎవరన్నా గుడికి పోకుండా ఉంటారా? దరిద్రం. 2 కిలోమీటర్ల నడవంగా ఈ హోటల్ ఒక్కటి దొరికింది. అయినా కూడా ఒక్క వెజ్ మీల్స్, పూరి మాత్రమే ఉంది. మనలతో పాటే వచ్చేసిన తినడానికి. పూరి గరం గరం కాదు, చల్ల చల్ల పూరి. ఎన్ని రోజులైందో అన్నం తినక. రోజు దోశ తిని 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 విసిగొచ్చింది. నవ్వి నవ్వి కడుపుని వస్తుంది. పొద్దున్న నుండి ఇళ్ళతోనే ఉన్నాను. ఎప్పుడైతే కలిసి అప్పటి నుండి ఇంకొక అబ్బాయి ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది. వీడు పొద్దున్న నుంచి ఫోన్ మాట్లాడడం తప్ప ఏం మిగిందిలే. ఈవినింగ్ టైం కాబట్టి చాలా మందే ఉన్నారు. మార్నింగ్ టైం అయితే ఎవరు లేరు కానీ ఈవినింగ్ టైం చూడండి ఎంతమంది ఉన్నారో. ఫుల్ చల్లగాలి వస్తుంది ప్రశాంతంగా. చూడండి ఎంతమంది కూర్చోరు. ఇది లైట్ హౌస్. పొద్దున్న నుండి నడిచి కూర్చున్నారు. ఇంకా ఫోన్ వస్తుంది. కంపెనీ అయినా మోహన్ కంపెనీ తప్ప ఇంకెవరు చేయరు కాల్. ఇదే అనమాట
పాండిచ్చేరి. వీడియో నచ్చితే ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.